సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం స్వామి రాధా. శ్రీ వల్లి శ్రీ దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకుంటూ, ముఖ్యంగా ఈరోజు అన్నదాన పెట్టినవారు సునీల్ గారు, తేజ వెంకట కమర్ గారు, అలాగే హైదరాబాదు, అలాగే కోట ధనరాజు గారు కాకలమూడి. ఈనాడు భోజనాలు పెట్టేవారు సునీల్ గారు, తేజ వెంకట కమర్ శ్రీకర్ గారు, అలాగే హైదరాబాద్ వారు, అలాగే కోట ధనరాజు గారు కాకలమూడి, కోట ధనరాజు గారు కాకలమూడి వారి సహాయార్థం ఈరోజు భోజనాలు పెడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మంగళవారం భోజనాలు పెట్టాలంటే ముందు రాయించుకోవాలి. అందువల్ల ఈరోజు సుబ్బరాజు గారిది కానీ వీరి ప్రెషర్ వల్ల వీరికి అవకాశం దొరికింది. ముఖ్యంగా ఈ స్వామి అన్ని సౌకర్యాలు కలగజేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ భోజనాలు పెట్టాలంటే ముందే రాయించుకోవాలి. ఇక్కడ షష్ఠికి మాత్రం సుమారు 20,000 మంది వస్తారు భోజనాలు, అలాగే 40,000 మంది ప్రదర్శనకు వస్తారు. ముఖ్యంగా ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆ గుడి ఎదురుగుండా జమ్ చెట్టు, ఆ తర్వాత చెరువు, ముఖ్యంగా పుట్ట ఇవన్నీ ఉండటం వల్ల ఇక్కడ ముఖ్యంగా ఈ స్వయంభూ ఇక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని కోరుకుంటే కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. అందువల్ల వీరికి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, ముఖ్యంగా వీరు అన్నసమానం పెట్టినందుకు వీరికి ధన్యవాదాలు పెంచుకుంటూ సలహా చూస్తున్నాను. నమస్కారాలు. మా స్వామి అయినటువంటి స్వయంభూ వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మా పసలవారి ఎలవేల్పు ఎన్నో తరాల బట్టి స్వామివారి ఏమో ఇక్కడేమో పూజలు అందుకుంటున్నారు. మా స్వామి కలపతారు. ఇక్కడ వచ్చి మనస్ఫూర్తిగా ఎవరన్నా సరే ఏదైనా కోరికంటే కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పాలుగా మా స్వామికి మంచి కృపా కటాక్షాలు ఉన్నాయి మా స్వామివారి. అలాగే ఇక్కడ పూర్వం నుంచి ఎంతో వైభవంగా షష్ఠి జరుగుతూ ఉండేవి. తర్వాత కాలక్రమేణా అప్పుడేమో నాటకాలు అయ్యి సినిమాలు అయ్యాయి ఉండి అప్పుడు మా పెద్దలు అప్పుడు వేయించేవారు. కాలక్రమాన కళలకు కూడానేమో అప్పటి నుంచి కూడా ఇంచుమించు 7-8 సంవత్సరాలు అయిందేమో, 10 సంవత్సరాలు బట్టి మా సంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడేమో అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ పెద్దగా వస్తూ వెళ్ళలోనే పూర్వం ఏమో ఇక్కడ షష్ఠికి భోజనాలు పెడతారని అన్నాడు మా వచ్చిన ఎమ్మెల్యే గారు. వాళ్ళ షష్ఠికి మనం భోజనాలు పెడతాం ఏంటి, 50,000 మంది వస్తారని అంటే స్వామివారి దయో మరి ఏంటో తెలీదు. అంత ఉనుపు షష్ఠి కొత్త వచ్చిందంటే ఇంత రోజు మందలో వచ్చేవారు ఇక్కడికి ఎవరు వచ్చినా సరే. మరి భోజనాలు స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా స్వామివారి దయ వల్ల ఇక్కడ ఒరిపి ఇవ్వటం, ఇక్కడేమో భోజనాలు అలాగా పెట్టడం కూడా ఎలాగా పంచభక్ష పరమాణాలతోటి అన్ని 1,000 మందికి 25,000 మందికి ఎవడో పెట్టలేడు. ఎలాగా పలావ్ పెడతారు, ఇక్కడ పులిహార పెడతారు, 2 కూరలు పెడతారు, స్వీట్ పెడతారు, పులిహార పెడతారు, మా సంటి అన్నీ కూడా పడతా ఉంటాడు. ఇక్కడ మొత్తం ఒక నెలల ముందు నుంచి షష్ఠి ముందు నుంచి ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తే కానీ ఇక్కడ ఏమి ఎవడో చేయలేడు. మనుషులు చేసే పని కాదు, అది దేవతలు చేసే పని. ఇక్కడ భోజనాలు పెట్టాలంటే అలా పెడతారు. ఇక్కడ ఇవాళ నేను ముఖ్యంగా చెప్పింది కోట ధనరాజు గారికి నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ 16వ తారీఖున అసలు భోజనాలు 16వ తారీఖు అయితే మర్యాగల సుబ్బరాజు ఇలాగా మేము పెట్టుకుంటామని వాళ్ళని అడిగితే హైదరాబాద్లో ఉన్నా సరే వాళ్ళ 9వ తారీఖుకే మేము టికెట్లు బుక్ చేసుకుని ఈ వారం వచ్చి స్వామివారేమో కృప ఈ వారం వాళ్ళకి స్వామివారి దయ తెలిసే వాళ్ళకి ఇవాళేమో స్వామివారి దయతోటి వాళ్ళ భోజనాలు పెడుతున్నారు. కాబట్టి వారి కుటుంబ సభ్యులకి అలాగే మా స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునేటువంటి భక్తులందరికీ కూడా అలాగే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ బాబులిద్దరికీ వివాహం జరగాలని, మా వ్యాపారం శుభ్రంగా సాగాలని, ఈ బాబులిద్దరు చల్లగా ఉండాలని కోరుకుంటా వచ్చామండి. వివాహం జరగాలండి. వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య ఆలయం, పడమరపి గ్రామం, పెంటవాడ మండలం, ఆంధ్రప్రదేశ్. మా స్వామి స్వయంభూ కోరికలు తెచ్చే స్వామి ఈ స్వామి. ఈరోజు చూస్తామంటే ప్రతి మంగళవారం కూడా పండగ వాతావరణం కింద మాకు స్వామిని ఒక కోరిక కోరడం, మళ్ళీ ఆ కోరిక తీరింది అని స్వామివారిని దర్శించుకునే భక్తులే అందరూ వస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక కోరిక కోరి ఉద్యోగం కానీ ఉద్యోగం లేనివారు
పెళ్ళి కావాల్సిన వారు కానీ మంచి సంబంధాలు రావాలి, అలాగే మంచి పిల్లలు పుట్టాలి అనే కోరికతో ఇక్కడ రావడం. 25-30 సంవత్సరాలు కూడా పిల్లలు లేని వారికి ఇదేదో అనాగరికత కాకుండా నాకు తెలిసిన వాళ్ళు కూడా మెడికల్గా ఎక్కడ పని అవ్వకపోతే స్వామివారిని దర్శించుకుంటే ఇక్కడ పిల్లలు పుట్టడం అన్నది చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఇది దైవ సన్నిధి కింద లెక్కేసుకుంటారు అందరూ కూడా. ఇక్కడ జమ్మి చెట్టు, మామిడి చెట్టు, పుట్ట, చెరువు ఈ కలగలుపుకున్న స్థల మహత్యం వాటి ఇక్కడ కోరిన కోరిక తప్పనిసరిగా తీరుతుందనే ఉద్దేశంతో, అలాగే ఈరోజు ప్రతి మంగళవారం కూడా స్వామివారి దర్శకు ప్రతి ఒక్క భక్తునికి అన్నప్రసాదం అందించబడుతుంది. ఈరోజు అన్నదాతలు కండవల్లి సునీల్ గారు, తేజ, వెంకటరమణ, వెంకట కమల్, శ్రీకర్, సుమంత్, వీరు కాకలమూడి వాస్తవ్యులు, తోట ధనరాజు గారి మేనల్లుళ్ళు. వీళ్ళిద్దరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలని, అలాగే మంచి పెళ్ళిళ్ళు వివాహం కలగాలని చెప్పి కోరికతో ఈరోజు భోజనం పెడుతున్నందుకు స్వామివారి ఆశీస్సులు కంపల్సరీగా ఉంటాయని చెప్పి మంచి జరుగుతుందని, మంచి జరగాలని కోరుకుంటున్నాం. అలాగే దండరాజు గారు కూడా ఇంతకుముందు భోజనాలు పెట్టడం జరిగింది. మా భక్తులైన స్వామి భక్తులు ఎప్పుడూ కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. అలాగే ప్రతి మంగళవారం కూడా స్వామివారిని దర్శించుకోకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం కూడా స్వామివారి దగ్గరికి దర్శించుకుంటే ఇక్కడ భోజనం చేసి వెళ్ళే ఆనవాదిగా చాలామంది ఉన్నారు. కాబట్టి భక్తులందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, మా మామిడి చెట్టు ఉంది, మా స్వామి వెనకాల ఉన్న గుడి పైన మామిడి చెట్టు. ఆ మామిడికాయ తింటే రాలి వచ్చిన దాన్ని మేము జాగ్రత్త పెడతాం. పిల్లలు లేని వాళ్ళు ఆ మామిడికాయ తింటే కంపల్సరీగా మళ్ళీ సంవత్సరానికి పిల్లలు వెతుకుని వస్తూ ఉంటారు అనమాట. షష్ఠి రోజు ఇక్కడ పడుకుంటారు. విడివి మంగళవారంలో కూడా గుడి వెనకాల పడుకుంటే కల్లోనే స్వామి ప్రత్యక్షమయ్యి ఆ కళ్ళ రూపంలోనే పిల్లలు పుడుతున్నారని చెప్పి సంకేతం కూడా ఇచ్చే ఇటువంటి ఆచారం మా గుడి దగ్గరే ఉన్నది. అలాగే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ స్వామి సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మణ్యం